మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుండి బీటెక్ విద్యార్థి కృష్ణ, 19 ఏళ్ల వయస్సు, అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. నాకు శ్రీకృష్ణుడు ఇష్టదైవం, కానీ ఈ మధ్య ఇష్టదైవం కాబట్టి కృష్ణుడు అనే పేరు పెట్టబట్టి ఇష్టం వచ్చి ఉంటుంది. సరే, కానీ ఈ మధ్య చుట్టూ ఉండే రకరకాల పరిస్థితుల వల్ల శివకేశవ భేదం ప్రవేశించింది. ఇప్పుడు నాకు శివనామస్మరణ చేయాలనిపిస్తుంది. అలా చేయవచ్చా? భగవంతుడి పట్ల ఈ ద్వైధీభావం పోవాలంటే ఏం చేయాలి? చాలా గొప్ప ప్రశ్న. ప్రస్తుతం ఆ ఇబ్బంది కూడా వస్తోంది కొంత వ్యక్తుల ప్రచారాలు. మన సంస్కృతిలో ఎప్పుడు ఈ ఒకే రూపాన్ని ఆరాధన చేయడం అనేది లేదు. అది మూర్ఖత్వం, ఖచ్చితమైన మూర్ఖత్వం. ఒక రూపం ఉంది అంటే ఆయన అక్కడే ఉంటాడు. ఎవరైనా సరే అన్ని చోట్ల ఉండలేడు. రూపం ఉన్నవారు ఎవరు అన్ని చోట్ల వ్యాపించలేరు. రూపం లేని తత్వం అయితేనే వ్యాపిస్తుంది. అణుశక్తి అంతటా వ్యాపించి ఉంది, అంతర్గత శక్తి వ్యాపించి ఉంది. అంతేగాని ఒక రూపం వ్యాపించి ఉండదు. రూపానికి 4 చేతులు 3 కళ్ళు ఏవో పెట్టారు మీరు. 3 ఉంటే 4 ఉండదు. అదే రూపం లేని అపురూపానికి అన్నీ ఉంటాయి. స పశ్చాత్, స పురస్తాత్, స ఊర్ధ్వస్తాత్, స ఏవ అధస్తాత్, స దక్షిణత, స ఏవోత్తరత, స ఏవేదగము సర్వం. ఇది వేదం చెబుతున్నమాట. ఒక రూపం అయితే ఎలా ఉంటుందా? వైకుంఠంలో ఉన్న రూపమే శాశ్వత. అది వైకుంఠంలోనే ఉంటుంది, ఇంకో చోటుకు రాలేదు. అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిందని అనద్దు, కష్టం అది. ఆ రూపంతో రాలేదు. రాముడి రూపంతో వచ్చింది, కృష్ణుడి రూపంతో వచ్చింది, ఆ రూపంతో రాలేదు. అంచేత ఒక రూపం ఎప్పుడూ వ్యాపించలేదు. భగవత్తత్వం రూపం కాదు. రూపం లేకపోవడమే భగవత్తత్వం. అది సనాతన ధర్మంలో ప్రథమ ప్రాధాన్య సిద్ధాంతం. రెండోది, ఈ భేదాలు పుట్టించడం వల్ల వారికి ఏదో ఇప్పుడు కృష్ణుడు నాకంటే ఇష్టమే, కానీ ఈ మధ్య శివనామస్మరణ చేయాలి. కృష్ణుడే శివనామస్మరణ చేశాడు, భారతం చదువుకోండి. ఇక మనకు ఆలోచన, కృష్ణుడే చేశాడు. సంతానం లేకపోతే కృష్ణుడు తపస్సు చేసి శివుడు గురించి సంతానం కన్నాడు. ఇంకోటి, విష్ణు సహస్రం ఉంది కదా, శివ సహస్రం కూడా ఉంది. అది భారతం అనుశాసన పర్వంలో ఉంది. శివ సహస్రనామాలు ఎవరు చెప్పారు? విష్ణు సహస్రం ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. అంటే భక్తుడు, ఆయన స్థాయి అదే కదా, భక్తుడు. విష్ణు సహస్రం భక్తుడు చెబితే శివ సహస్రం భగవంతుడే చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు స్వయంగా. అనుశాసన పర్వం చూసుకోండి. శివ సహస్రనామాలు చెప్పింది కృష్ణుడు. మరి భక్తుడు చెప్పింది ఎంత గొప్పది అయితే భగవంతుడు చెప్పింది ఇంకెంత గొప్పది. మాట్లాడేవాళ్ళు లేక తెలక అని మా గోదావరి జిల్లాలో అంటారు. ఏమైనా ఉంటే చుట్ట బయటకు తీసి ఎందుకెలా తేలక అంటాడు. అంటే తెలియక అన్నమాట. అది కూడా తేలక అంటాడు. వాడు బాగా పట్టింది అది తెలక చేసే పని ఇది. అది వదిలేయి. ఇంకోటి, శివ సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు దగ్గర పెట్టుకుని చూశాను నేను. 142 నామాలు ఒకే నామాలు ఉన్నాయి. లెక్కెట్టుకోమని 142. పరిశోధన చేయకుండా మాట్లాడడం నేను కాదు. వ్యాసభారతానికి వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావులు తిప్పాపట్ల రామకృష్ణమూర్తి గారు, సూరం శ్రీనివాసులు గారు, వారు శివ సహస్రనామాల్లో వ్యాఖ్యానం దగ్గర 142 నామాలు 2 చోట్ల ఉన్నాయి చూసుకుండా రాసి. ఏం మాట్లాడతారు? ఇంకో మాట, కృష్ణుడే స్వయంగా ఏమన్నాడో తెలుసు అశ్వమేధ పర్వంలో. ఏది గొప్ప తీర్థం, ఏది గొప్పదనే మాట ఒకటి వస్తుంది అశ్వమేధ పర్వంలో వస్తుంది. అక్కడ ఏమంటాడో తెలుసా? సంతుష్ట సతతం తీర్థం జ్ఞానం జ్ఞానమేవ జ్ఞానం జ్ఞానం జ్ఞానమేవ జ్ఞానం తీర్థమేవ ఉచ్యతే. సంతుష్ట సతతం తీర్థం జ్ఞానమేవాపి తీర్థం. జ్ఞానం కూడా తీర్థమే. సంతుష్ట సతతం తీర్థం జ్ఞానం తీర్థమేవ ఉచ్యతే. ఇంకో మాట, మద్భక్తా సతతం తీర్థం మద్భక్తా సతతం తీర్థం శంకరస్య విశేషతః అంటాడు. మనిషి గొప్ప తీర్థం ఏది అని అడిగితే అశ్వమేధ పర్వంలో కృష్ణుడికిను ఉత్తంకుడు అనే ఆయనకి సంభాషణ వస్తారు. వచ్చినప్పుడు అంటాడు ఆయన, సంతుష్టితో ఉన్న మనిషి ఎక్కడుంటాడో ఆయన పుణ్యతీర్థం అయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నువ్వు ఎక్కడికి పుష్కరాల్లో మునగాల్సిన పనే లేదన్నాడు. అంటే నువ్వు కూడా అలా ఉండమని. ఆయన మునగడం అంటే ఆయన ఒళ్ళో కూర్చోవడం కాదు, నువ్వు కూడా అలా ఉండమని. సంతుష్ట అంతేకాదు. జ్ఞానం తీర్థమేవ ఉచ్యతే. జ్ఞానం కూడా, జ్ఞానం కలిగి ఉంటే నువ్వు అన్ని తీర్థాలు సేవించినట్టు. జ్ఞానం అంటే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అంతా ఒకటే, ఆ ఒక్కటే నేనే. ఇప్పుడు ఎక్కడ తిరుగుతారు మనుషులు? అజ్ఞానం బస్సు అర్జీలు దండకు. కానీ అది తెలుసుకుంటే పరిస్థితి అదే అనుభూతి తెచ్చుకుంటే అదే వస్తుంది, ఎందుకు రాదు? అంచేతన అది కూడా జ్ఞానం కూడా గొప్ప తీర్థమే. రెండోది, ఇంకోటి, మద్భక్త సతతం తీర్థం. కృష్ణుడు చెప్పాడు అక్కడ ఏంటంటే విష్ణు భక్తులైన వాళ్ళు ఎప్పుడూ తీర్థమే అన్నారు. తర్వాత ఏమన్నా తెలుసా? చాలామందికి ఇబ్బంది పెట్టే మాట ఇది.
శంకరస్య విశేషత, నా భక్తులు తీర్థం, శంకరుని భక్తులు పుణ్యతీర్థం అన్నాడు. అబ్బా. భగవంతుడు రూపం ధరించి ఇంత అద్వైత భావనతో ఏ గొడవ లేకుండా శివకేశవులు, రాముడు అందరూ వారిని పరస్పరం గౌరవించుకుంటే మనం ఎందుకు కొట్టుకు చచ్చిపోతున్నావురా? ఇవి మన అహంకారాలు. నేను నమ్మేది గొప్ప, అంతే. వీరు ఏది నమ్మారో అదే అందరూ నమ్మాలంటే వీరి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు, కానీ విష్ణుమూర్తి సిద్ధాంతాన్ని, శివుడు సిద్ధాంతాన్ని వీరు ప్రచారం చేయట్లే. ఏమిటిది ఈ భేదాలు? ఇవాళ 21వ శతాబ్దం కుర్రాడు, అతను వయస్సు ఎంత నలిగిపోతూ ఉంటే మన సమస్య. అందుకే నేను ఎంత నలిగిపోతుంటే ఆ కుర్రాడు ఆ మాట అడుగుతాడరా. 19 అడుగు శివనామస్మరణ చేయడే మన పర్మిషన్ కావాలా? అతను ఎందుకు వచ్చింది? చిన్న కుర్రాడు పాపం, 19 ఏళ్ళు, చెలించిపోతున్నాడు ఈ టీవీల్లో మాటలు విని. ఇలా తిప్పేస్తేనే నమ్మకాలు పోతాయి. అంతే కదా. అసలు దేవుడి మీద నమ్మకం పోతే, వేరే మతంలోకి మారిపోతే వీరెవరన్నా బాధ్యత వహిస్తారా? ఎలా చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? దేవుళ్ళ మధ్యలో భేదం ఏమిటి? కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవుళ్ళని ఇవాళ విమర్శించి ఆరాధించొద్దని చెబుతున్నారు. వాళ్ళు ఏమైపోతారు? ఎలా పెడతారు భేదం? అసలు సనాతన ధర్మాల్లో భేదం లేనిదే సనాతన ధర్మం. అందుకని అసలు నిశ్చింతగా ఆయన హాయిగా శివనామస్మరణ చేసుకోమను, మళ్ళీ ఎప్పుడైనా మనమో వాసుదేవాయ అనాలంటే అనుకోమను, ఇబ్బంది ఏం లేదు, ఏమీ ఇబ్బంది లేదు. ఏదైనా ఒక్కటే అన్న భావంతో చేసుకోమని. శివుడు ఎక్కువ, కృష్ణుడు తక్కువ, ఈ మాటలు వద్దు అసలు. నాన్నగారు చెప్పిన దాని ప్రకారం ఆలోచనలో కృష్ణుడు ఉండి శివనామాన్ని కూడా మనం హాయిగా జపించవచ్చు. మనం ఏం ఆలోచిస్తున్నాం, దృష్టి కుదిరిందా లేదా అనేది ప్రధానం, కానీ ఏ నామాన్ని ఎంచుకున్నాం అనేది ప్రధానం కాదు. కాకపోతే ఎంచుకున్న ఒక నామాన్ని కొనసాగిస్తూ ఉంటే కాస్త దృష్టి కుదిరే అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడి విషయంలో ఆ ద్వైధీభావాన్ని కలిగి ఉండవలసిన అవసరమే లేదు. దానికి భారతం ఆధారంగా 2-3 ప్రమాణాలు మాట చెబుతున్నా. నేను ఆచరించేది కొన్ని వేల గుళ్ళు తిరిగాను నేను, ప్రవచనాల కారణంగా తప్పదు కదా. ఎక్కడ ఏ దేవుడికి దండం పెట్టాడైనా నేను స్మరించే నామం నమశివాయ, ఇంకో నామం నాకు తెలియదు. వెంకటేశ్వరైనా అదే, అమ్మవారైనా అదే, ఆంజనేయ నమశివాయ ఇక్కడ నుంచో పెడతారు కదా తీర్థప్రసాదాలు, అక్కడ నేను నమశివాయనే అంటాను, ఇంకోటి అన్నాను. ఏ దేవుడు నన్ను కొట్టలేదు ఇంతవరకు. బోళ్ళు కరుణించారు. ఎందుకు చెబుతారు అనుభవం లేని మాటలు? దేవుళ్ళకి భేదం లేదు, మనం పుట్టుకు చూస్తున్నాం ఇక్కడ దెయ్యాలం కాబట్టి. అందుకని ఎప్పుడు ఈ భేదభావాన్ని మనం కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్న అడిగిన విద్యార్థి కానీ ఎవరైనా కానీ పక్క వాళ్ళు చెప్పేది ఏమీ పట్టించుకోకుండా మనం నమ్ముకున్న దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళడం ఒకటే మార్గం. స్వస్తి.